మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు డాబా స్టైల్ పాలకూర పప్పు ఎలా ఉండాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పప్పు, టమాటా 2 కప్పులు, పాలకూర కట్టలు 2, వెల్లుల్లి రేఖలు 5-6, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 4-5, ఉల్లిపాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 4-5 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, టమాటాలు 2. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసి జీలకర్ర, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకొని దానిలో పచ్చిమిర్చి, కట్ చేసిన వెల్లుల్లి, అల్లం ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి దీనిలో మనం ముందుగా కడిగి శుభ్రం చేసి కట్ చేసిన పాలకూర వేసి ఒకసారి కలిపి దీనిలోనే ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. 1 నిమిషం. ఇలా 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే పాలకూర మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలిపి 1/2 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు, టమాటా వేసి ఒకసారి కలిపి 1-2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే దాబా స్టైల్లో పప్పు పాలకూర కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.